రాధ అయితే ఇంక రంగ ద్వారా అసలు విషయం తెలుసుకొని ఇంకా మొదటిసారి తన భర్తనైతే ఏవండి అని చెప్పని పిలిచి ఇంక వెళ్తుంది. ఏందబ్బా ఈరోజు సడన్గా రాధలు ఈ మార్పు వచ్చింది అని ఇంకా విక్రమ్ కూడా ఇంకా షాక్ అవుతాడు. ఇంకా సడన్గా వచ్చేసి మీరు ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు కదా మా నాన్న విషయమేనా అని అనేటప్పటికీ ఇంకా విక్రమ్ కూడా నవ్వుతానే ఇంకా తనకు సమాధానం చెప్తాడు. ఎందుకు అంటే అక్కడ దమయంతి ప్రియ అందరూ ఉంటారు, అందుకని వాళ్ళు చేయాలని చెప్పనని తనైతే ఇంకా నవ్వుతా మాట్లాడుతుంటే పైనుంచి రంగా అయితే తనని చూస్తూ నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయిరా, అయినా నువ్వు ఇంత బాగా నటిస్తున్నావు ఏంట్రా, తనేదో నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నట్టుగా అన్నట్టుగా తనైతే అంటాడు. ఇంకా రాధనైతే వాళ్ళందరూ ఉన్నారు, ప్లీజ్ నాకు కొంచెం నాతో ప్రేమగా మాట్లాడినట్టు అలా మాట్లాడవా అంటే ఏంటి నా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పని రాధ అంటుంది. నీ మనోభావాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా. ఇంక రాధానైతే విక్రమ్ అయితే చాలా బతిమలాడతాడు. ప్లీజ్ రాధా నేను చెప్పిన మాట ఇది ఒక్కసారి విను అన్నట్టుగంటే సరేలే, అయినా నువ్వు వెళ్ళేది మా నాన్న కోసమే కదా, నేను అలాగే చేస్తానని చెప్పనని ఇంకా తన నుదుటి మీద ఉన్న బొట్టినైతే ఇంకా విక్రమ్కి పెట్టేలా అయితే ఇంకా చేస్తుంది. ఇంకా ప్రియాకైతే ఎందుకు మమ్మీ ఇక్కడ కూర్చున్నాము ఇదంతా చూడ్డానికి అని చెప్పని ఇంకా దమయంతి అయితే రాధ చాలా ఎక్కువ చేస్తుంది అన్నట్టుగా ఇంకా విక్రమ్కి అయితే తన దగ్గరుండి బొట్టు పెట్టి ఎదురొచ్చి ఇంకా తను వెళ్ళి జీప్లో కూర్చున్న తర్వాత కూడా తనకు బాయ్ చెప్తూ ఉంటే ఇంకా సునంద నందగోపాలకైతే చాలా సంతోషపడతారు, కొడుకు కోడలు బాగున్నారు అని. కానీ ఇంకా దమయంతి ప్రియ అయితే ఇంకా తను వెళ్ళిన తర్వాత రాధ అయితే ఇంకా వాళ్ళ నాన్నని విడిపించే విషయంలో విక్రమ్ సారు నిర్ణయం తీసుకున్నారు అని సంతోషపడే లోపల ఇంకా దమయంతి అయితే ఇంకా పని ఆవిడ దగ్గర చెప్పంపిస్తుంది, నేను మేడ మీద ఉన్నాను రాధని పైకి రమ్మను అని. ఏందా మొన్న చూస్తే ఆమె ఈ విధంగా గొడవ పెట్టుకుంది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రమ్మంటుందా అని చెప్పనని ఇంకా రాధ అయితే తన్ని అక్కడ వెళ్తుంది. ఇంకా రాధాని దమయంతి అయితే నువ్వు నిజం చెప్తావా లేదా నా స్టైల్లో నన్ను తెలుసుకోమంటావా అంటే ఏం నిజం ఏంటి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అనేది నిజం అని చెప్పనంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అది మాకు తెలుసు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే అది నేను ఎలా నమ్మాలి అంటే నేను టీ కొట్టు దగ్గర ఉన్నాను అప్పుడు ఆ సార్ వచ్చాడు అలాగే మా ఇద్దరి ప్రేమ జరిగింది అని రాధ అంటుంది. కానీ దమయంతి అయితే